పార్లమెంటు ఎన్నికలపైన కమలం పార్టీ ఫోకస్ పెంచింది. ఇప్పటికే లోక్సభ ఎలక్షన్ పైన ఆ పార్టీ రాష్ట్ర నేతలు కసరత్తు చేస్తూ ఉండగా ఇవాళ తెలంగాణకు అమిత్ షా రానున్నారు. మధ్యాహ్నం 12:05 శంషాబాద్కి రానున్నారు షా. ఇక ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నోవాటెల్కి వెళ్తారు. అక్కడ బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. తాజా రాజకీయ పరిస్థితులపైన చర్చిస్తారు. అనంతరం అక్కడి నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడి నుండి కొంగర కలాన్ గ్రామానికి చేరుకుని బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం బీజేపీ శాసనసభ్యులతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమీక్ష, రానున్న పార్లమెంటు ఎన్నికల తయారీ, అలాగే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావాలని సంకల్పిస్తూ ఏర్పాటు చేసిన వికసిత్ భారత్, అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ అంశాలపైన చర్చిస్తారు. అనంతరం సాయంత్రం 5:45 ఢిల్లీకి బయలుదేరతారు. రెడ్డికా అమిత్ షా రాకకు సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి, అమిత్ షా టూర్ ఎలా ఉండబోతోంది? థ్యాంక్ యూ మమత. ఈ రోజు అమిత్ షా హైదరాబాద్ టూర్ ఖరారైంది. దీనిలో భాగంగా ఆయన ఈ రోజు మధ్యాహ్నం 2:25 శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రానున్నారు. అక్కడ నుంచి నేరుగా నోవాటెల్ హోటల్ కు, బయట సిటీలో ఉంటే నోవాటెల్ హోటల్ కు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ బీజేపీ ముఖ్య నేతలతో మీటింగ్ కూడా జరగబోతుంది. ఆ మీటింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం 3:05 అక్కడ నుంచి నోవాటెల్ నుంచి భాగ్యలక్ష్మి టెంపుల్, చార్మినార్ ఉన్నటువంటి భాగ్యలక్ష్మి టెంపుల్ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అమిత్ షా నేరుగా ఉన్నటువంటి కొంగర కళలో జరిగేటువంటి బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇక ఈ టూర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ఎన్నికల్లో జరిగినటువంటి అసెంబ్లీ శాసనసభ ఎన్నికలు జరిగిన సందర్భంలో ఆ బీజేపీ ఇంతకుముందు ఒక 3 సీట్లు ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాల నుంచి 8 స్థానాలకు చేరడం జరిగింది. అందులో భాగంగా ఓటింగ్ శాతం కూడా 7 నుంచి 14% ఓటింగ్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇదే ఊపిరి కొనసాగించాలన్న ఉద్దేశంతో కేంద్ర అధిష్టానం కూడా, బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ పైన దృష్టి కేంద్రీకరించబడింది. ఇందులో భాగంగా ఈ రోజు జరుగుతున్నటువంటి విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యంగా చర్చకు వచ్చే అంశాలు ఏమిటంటే, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి, ఎలాంటి వ్యూహాలతో మనం ముందుకు వెళ్ళాలి, వచ్చిన అసెంబ్లీలో వచ్చినటువంటి ఫలితాలను బేరీ చేసుకుని అందులో జరిగినటువంటి తప్పులు కానీ పొరపాట్లు కానీ సవరించుకుంటూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో బీజేపీ అధిష్టానం చూస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో 8 నుంచి 12 అంటే డబుల్ డిజిట్స్ సాధించే దిశగా బీజేపీ ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. వాళ్ళకు టార్గెట్ పెట్టుకున్నారు, కంపల్సరీ డబుల్ డిజిట్స్ లో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి గెలవాలని చెప్పేసి పెట్టుకున్నారు. దీనిలో భాగంగా వీళ్ళకు సంబంధించిన పార్లమెంట్ ఎలక్షన్ ఎలా వెళ్లాలని చెప్పేసి అమిత్ షా నేతృత్వంలో జాతీయ కార్యదర్శి అయినటువంటి తరుణ్ చుగ్ కావచ్చు, బన్సాల్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ మొదలైన బీజేపీ ముఖ్య నాయకులతో పాటుగా గ్రామ స్థాయి నుంచి అటు స్టేట్ అంటే రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, రాష్ట్ర ఇన్ఛార్జ్ కావచ్చు, జిల్లా ఇన్ఛార్జ్ కావచ్చు, వీళ్ళందరి సమక్షంలో ఈరోజు కొంగర కళాలో విస్తృత స్థాయి సమావేశం బీజేపీ నిర్వహించబోతుంది. ఇందులో వీళ్ళకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే రీసెంట్ గా వికసిత్ భారత్ కూడా ఒక స్కీమ్ తయారు చేశారు. ఆ స్కీమ్స్ భాగం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి చెప్తూ వెళ్తూ ఆ బీజేపీకి ఎటువంటి రాష్ట్రాలకు ఎటువంటి సహాయాలు అందిస్తుంది, ఎటువంటి పథకాలు అందిస్తున్న మొదలంటే విషయాలు కూడా ఈ సమావేశంలో వాళ్ళకి వివరించి పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో ఆ విషయాలను వారి ప్రజలకు తెలియజేసి బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ మీటింగ్ ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.